పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాణి బతుకులు సగపాలు తనిదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణ ఇల్లాలమ్మ మహాభాగ్యమే బతుకుతుంది పడతి ప్రతి లోకమై మగని మంచి కోసం తొడియాటిలో సతిని మించగలద తొడియాటిలో ఏ పూర్తి చేసినా ఏ నోటి నోచినా ఏ సోటము లేని త్యాగం భార్యగా రూపమి పొందగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవారు బతుకులు సగపాలు తనిదిగా జీవితం అంకితం చేయగా కాగేసి దాసి కలనేసి మంది పూజేసు మాతా గాజులు తెప్పించు మామయ్యో గాజులు తెప్పించు మామయ్యో గాజులు తెప్పించు మామయ్యో గాజులు తెప్పించు చేతికి వేయించు గాజులు తెప్పించు చేతికి వేయించు నీ నచ్చకుంటే నీకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు నీ నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు నీ నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు నీ నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు
నీకు నచ్చకుంటే నీ నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకు నీ నచ్చకుంటే వెళ్ళిపోత పలాసీకి నీ నచ్చకుంటే వెళ్ళిపోత సోంపేటకు నీ నచ్చకుంటే వెళ్ళిపోత నచ్చకుంటే వెళ్ళిపోయాను నువ్వు మాత్రం సూపర్ బాబా. బావ సూపరే. బావ కింద సామాను సూపర్ లేదు. బావకి ఏంటంటే పుచ్చిపోయింది సామాన్ అంతా. సరిగానే అబ్బాయి ఈ విధంగా ఇంకా అమ్మాయి మొహం చుట్టూ. అమ్మాయి నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏంటమ్మా? ఇప్పుడు మా గురుగారు అన్నారా లేట్కి ఎక్కారు, అమ్మాయి అన్ని ఎక్కి దిగిపోయినారు.
ఎవరి బండి వాళ్ళకి అంచనా కదా ఎక్కడ సుత్తాను కానీ లెక్క మీద మాడతాను సరే గాని మీ బండి కాబట్టి మీరు బాగా తోరుకుంటారు వాళ్ళ బండి కాబట్టి నొప్పుకుంటాను అంటున్నాను ఇప్పుడు మా అన్ని పెట్టనుకో మా అన్ని పెట్టి వాయించాడు అనుకో మెట్లు వచ్చి తడబడి చీకట్టాను ఎక్కడ చెయ్యాలో తెలియదు గురువు రోజు అలవాటు పడి సరిగ్గా అక్కడే నువ్వు కాసంలో సూదరామకు కానీ నీ ఐడియా మాకు తెలుసులే తీసాను కష్టం ఎవరిదారు చెప్పు ఈశ్వరపదారు చెప్పక సరే కానీ ఇప్పుడు మా అక్క చెప్తా చూడు మన గురుగారు ఇప్పుడు పెట్టెక్కుతారు ఎక్కుతారా అది నిజమే బండి మారితే డ్రైవర్ మారుతారు సరే సరే చేసింది చూడండి ఓకే థ్యాంక్ యూ అలాగే గ్రామ పెద్దలు అక్కడ చాలా సున్నితంగా చూస్తున్నారు మా నాన్నమ్మలు అందరూ చూస్తున్నారు గురుగారు అక్కడ మా నాన్నమ్మ కూర్చుంది రారా అక్కడ మా నాన్నమ్మ కూర్చుంది ఒక చిన్న సన్నివేశం జరిగింది ఏం జరిగింది మా అమ్మకి మీ అమ్మకి మా నాన్నకి మీ నాన్నకి మా నాన్నమ్మకి మీ నాన్నమ్మకి గొడవ అయ్యింది అయితే మా నాన్నమ్మకి మా నాన్నకి మా అమ్మకి గొడవ జరిగింది అయితే ముఖ్యంగా ఫస్ట్ ఏంటి మా అమ్మ మా నాన్నమ్మ గొడవ పడుకున్నారు అవును మా నాన్న సమాధానం చెప్పడం పొలం వెళ్ళిపోయారు మా నాన్నమ్మ మా అమ్మతో గొడవ అడిగింది మీ నాన్న మీ అమ్మతో ఒక రోజు అల్లా తెల్లేదు అవును 2 రోజులు తెల్లేదు 3 రోజులు తెల్లేదు తినకపోయేసరికి ఆకలితో అలమటించిపోతుంది అయితే ఈ ఊర్లో అన్నదాన కార్యక్రమం జరిగింది అన్నదాన కార్యక్రమం అమ్మ సన్ముఖ బావ ఉన్నారా అవును మా సన్ముఖ బావ గారు అమ్మ ముసలి పాపం అన్నం తెల్లేదు అలా కూర్చుని పోయిందని ఆ బావగారు తీసుకెళ్ళి అన్నం అక్కడ భోజనం పెడుతున్నారు ఓ ముసలమ్మకి భోజనం పెడుతున్నారు మా నాన్నమ్మ అక్కడ ఎలా తింటుంది ఎలా తింటుంది ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోయ్ మాల ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోయ్ మాల ముసలి మొగని వేసుకొని ముసలిది కాదోయ్ మా నాన్న ముఖం వేసుకొని ముసుముసిన తిందోయ్ మా అందుకే అదే ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోయ్ మాల ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోయ్ మా నాన్నమ్మ అమ్మాయి అయితే మా అన్నయ్య మా బావ ఉన్నారా మా బావ తీసుకెళ్ళి ఆమెకి అన్నం పెడుతున్నారు అది ఈ మధ్యన అంతా 2-3 రోజులుగా తెలియదు అవును అలిగింది ఆవిడ ఎలా తింటుందంటే ఎలా తింటుందా ఆకుతోని 7 ఆకులు అన్నం తిన్నాదోయ్ మా 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 ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోయ్ మా నాన్నమ్మ ముచ్చాల బొమ్మోయ్ మా నాన్న అమ్మాయి ఆకుతోని 7 ఆకులు అన్నం తినేసింది ఎవరు మీ నాన్నమ్మే మా బావేమో నాకు నాన్నమ్మ అంటే మా బావకి అమ్మమ్మేనా అమ్మమ్మే అరే పాపం తింటుంది కదని ఇంకా పదార్థాలు పెడుతున్నారు ఇంకేంటి 3 ఆకులు సత్తే తిన్నాదోయ్ మా 3 ఆకులు సత్తే తిన్నాదోయ్ మా నాన్నమ్మ ఆకుతోని 3 ఆకులు సత్తే తిన్నాదోయ్ మా నాన్నమ్మ ఆకుతోని 3 ఆకులు సత్తే తిన్నాదోయ్ మా నాన్నమ్మ ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోయ్ మా నాన్నమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోయ్ మా నాన్నమ్మ అమ్మాయి అన్నం తిన్నది సద్ది తినేసింది 3 ఆకులు సద్ది తిన్నది మా బావ ఆవిడ చూశారు పాపం ఎంత ఆకలితో ఉందా మరి 2 రోజులు పెట్టా అన్నం తినేసింది సద్ది తినేసిందని మా చిన్న బావ ఉంది కదా ఒరే తమ్ముడు నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకురా అన్నాడు ఇంకేంటి అది ఏంటో నేను చెప్తాను చెప్పరా బంగాళదుంప కూరే తిన్నాదోయ్ మా బకెట్తోని బంగాళదుంప కూరే తిన్నాదోయ్ మా బకెట్తోని బంగాళదుంప కూరే తిన్నాదోయ్ మా బకెట్తోని బంగాళదుంప కూరే తిన్నాదోయ్ మా అందుకే అదే ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోయ్ ముచ్చాల బొమ్మోయ్ మా నాన్నమ్మ ముసలమ్మ కాదర్రా ముచ్చాల బొమ్మోయ్ మా నాన్నమ్మ ముసలమ్మ అమ్మాయి ఏంటమ్మా అయితే మా బావగారు పెట్టారు మీ బావగారు పెట్టారు మా బావ వచ్చి బకెట్ తిని బంగాళదుంప కూర ఎంతోటి ఉంది అయితే మా బావ ఉట్టి కాలు చేతి ఎందుకంటే మా తమ్ముడు బకెట్ తీసుకెళ్ళాడు కదా అవునవును ఆయన కూడా ఒక ఐటమ్ తీసుకుని వస్తాడు ఏంటది బకెట్తోని సాంబారైన పోతుందోయ్ మా బకెట్తోని సాంబారు పూతి తాగిందోయ్ మా బకెట్తోని బంగాళదుంప తాగి తిన్నాదోయ్ మా నాన్నమ్మ అమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోయ్ మా నాన్నమ్మ కాదర్రా ముత్యాల
అమ్మాయి అన్నం తినేసింది. మా బావ ఏదో అన్నం సర్ది పెట్టాడు. వాళ్ళిద్దరు అన్నములు కలిపేసి ఆడి పూర్తి నింపాను. పూర్తిగా పట్టు నింపారు. కడుపు నింపాను అంతే. పూర్తి నిండిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన దూరం పట్టదా ఏం చేస్తుంది? వెనక నుంచి వస్తుంది. అవునవును, వెనక నుంచి వస్తుంటే వెరైటీ బయలుదేరుతుంది. ఎలాగరా చెప్పు చెప్పు. కర్రేమో చేతలు పట్టిందో కర్రేమో చేతలు పట్టిందో సర చేతలు పట్టేసి గబగబ వెళ్ళిపోతుంది. ఫాస్ట్ ఫాస్ట్ పరిగెడుతుంది. అవునవును. ఇక్కడ సిక్కుముడి వచ్చి పడింది. ఏంటది? ఊరు అన్నయ్య మన పుల్లు పెట్టాను కదా, ఇది పూర్తి తినేసింది. ఈ రోజు అయిపోతుంది కదా, పరిగెట్టి వెళ్ళిపోతుంది. ఊరందరూ చూస్తే మన ఇద్దరం ఏదో పెట్టాను అనుకున్నాం. అవునవును, నువ్వు దగ్గర పడి వెళ్ళిపోతుంది అని రెండు చేతులు మా నాన్న శంకర్ ఇద్దరు పెట్టారు. అందమ్మలు ఇద్దరు. అవునవును. అయితే ముసలమ్మ స్పీడ్ తెలియదు, సంభాషణ తెలియదు. వాళ్ళిద్దరికి ఇప్పుడు దాకా అభిమానంతో మనవడం మన అన్నదా ఇప్పుడు తిడుతుంది. ఎలాగా అందుకే అదే ముసలమ్మ కాదర్రా ముత్యాల బొమ్మోయ్ ముత్యాల బొమ్మోయ్ సరే కానీ ఇటువంటి ఫస్ట్ మమ్మల్ని పాటలు కాదబ్బాయి. పుట్టిదాయి కాదమ్మా ఇది గట్టిదాయమ్మా, పావు బంగారు ముక్కు పొడక నీది పెట్టుకుందమ్మా. పుట్టిదాయి కాదమ్మా పుట్టిదాయి కాదమ్మా కట్టిదాయమ్మో బంగారు ముక్క పొడగ పెట్టుకుందమ్మా. పుట్టిదాయి కాదమ్మా కట్టిదాయమ్మా ఇది ముగుడు పట్టిన కొలకు పుట్టిదాయి కాదమ్మా కట్టిదాయమ్మో ముగుడు పట్టిన కట్టిదాయమ్మో మధురవాడ సెంటర్లో ముద్దులాడినాది బుగ్గ మీద మరొక చూసి మనసు ఎలాగే ఎవరు ముందు కదా నువ్వు వెనకేసావే ఇండైరెక్ట్ గా
ఒక్కళ్ళే టార్గెట్ చేశారు, మొత్తం చూపి ఖాళీ చేపించారు. 10కి 10 మళ్ళీ నిలబెట్టుకొని అక్కడే లేదా ఇంకా అయిపోయింది పని అయిపోయింది. పాపం ఎంతవరకు వెళ్ళి డబ్బులు దండుకోవచ్చు. అమ్మాయి కానీ ఇలాంటి ఉండరు బాబాయ్. ఫోన్ పేనా ముందు కదా బాబాయ్. నేను కొన్న బంగారు ఎవరికిచ్చావు? నేను కొన్న బంగారు నక్కిలేసులు మీ బ్రదర్కి ఇచ్చావా, మీ మామయ్యకి ఇచ్చావా, మీ నాన్నకి ఇచ్చావా, మా అక్కకి ఇచ్చావా? నేను కొన్న బంగారు మీ బావకి పకిరివానికి ఆ ఉంపడికెత్తైన సొంగుకి అది జరిగిన సంభాషణ ఎలా ఉండిద్దో మన వాళ్ళకి దృష్టి రూపంలో చూపిద్దాం. నేనే ఓకేనా? సరేనా? మహాకాళి, జై మహాకాళి, అఖండ జ్వాల ప్రజ్వల కరాల దోషని మంత్ర మస్తస్క పక్షిని నీకు ధాంత ధాంత యాంతుక ధూమ ధూమకర చంచామారుత ప్రయాణి శిలోచ్చయ భిన్న దంబోలి శత్రుశిఖ రగశ్రేణి రోదసి కుహరవక్రిని ఆయా మంత్రికి సామ్రాజ్యానంద స్వరూపిణి రక్షమాం రాజేశ్వరి రక్షమాం పరమేశ్వరి పాహిమాం కవచ 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 జగన్మాత సెలవిచ్చిన ప్రకారం ఈ గండ బండి వేలను తప్పి ఆ నెత్తుల్లో స్నానమాడి కాక నా ప్రాణమున్న పంచవన్నల రామశేఖరం సప్త సముద్రంలో వైపు ఉన్న భయంకర ముఖాలు గంతలు వేసే కీకారణ్యంలో మాయమందిరిలో రహస్యంగా భద్రంగా దాచుకున్నాను. ఈ మైల పకీరికి మిగిలిన ఈ శాస జీవితం అంతా మగువ ఏమున్నది నా కొద్దిగా అన్ని
అన్ని హంగులున్న అందాల పాలపంగు నా అనురాగాల సంగు నక్షత్రనాగా సంగు ఏ సంగు ఎదురా ఎదురా నీ యారి నడుము బియ్యాలు ఊగిపోయేలా నీ చేతులు చలియేటి తరంగాలే కదిలిపోయేలా నీ బాధ మంచిని గలంగల ధనుడు నా మెదరికి మొత్తక్కించి జ్వల పాడేలా కంఠంలోని గంధర్వ ఘనంతో యవ విదిరింపులతో నా మనసు తుల్లిపోయేలా నాట్యం చేయి సంగు నాట్యం చేయి అచ్చ గనక రారా కవులు చేత తర్వాత మందలోడా రారా కవులు చేత తర్వాత మందలోడా నడకల్లో పొదుము శివపు అడుగులున్న చలికాడ మేనిలో పశువ మన్నెలున్న ఛాయలున్న చిన్నవాడ రారా రా రారా కౌగుల చేర రారా దొరా ఈ రెండేళ్ల ప్రాయం
దాని జడగున్నది దాని నడుము కింద పుచ్చబట్టి బాగున్నది తమన్నాలాగా దాని జడగున్నది దాని నడుము కింద పుచ్చబట్టి బాగున్నది తమన్నాలాగా దాని జడగున్నది దాని నడుము కింద పుచ్చబట్టి బాగున్నది అదేం డాన్స్ బాబు గారు ఏం డాన్స్ చెండు పడిపోయి అన్నీ అక్కడ ఊడిపోయి నీ సామాన్లు ఎప్పుడు లూజే కదా నీ కాడకొచ్చిందో లూజ్ అయిపోయి ఏమో అంతకుముందు టైట్ ఉండే ఏంటి తెంపాను మొత్తానికి అదే అందరూ అలాగే చెప్తారు సవగా సామాన్లు అని టైట్ అని లక్ష్మి దగ్గరికి వెళ్ళి మొత్తం లూజ్ అయిపోయి సరే కానీ ఇప్పుడు బాగానే చేస్తావు నాతో కానీ మా ఎక్కడ నువ్వు డాన్స్ వేయగలవా ఇద్దరు కలిపి గట్టిగా వేసాము ఎవరు నేనే డాన్స్ మేము కూడా వేసుకుంటాం రెడీగా ఉన్నాం రా మా బావ కూడా చివరిసారి వేసేయమంటాను ఫైనల్ కదా వేసాయి హార్దిక్